ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చాలా జాగ్రత్తగా ఆలకించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో అపవాది అనే మాట చాలా చోట్ల కనపడుతుంది. ఈ అపవాదికి మరొక పేరు సాతాను. దుష్టుడు, అపవాది, ఆది ఘట సర్పము, ఇలాగా చాలా పేర్లు ఈ అపవాదికి ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. పరలోకానికి, పరలోకంలో ఉన్న వారికి సంతోషం. భూమికి, భూమి మీద ఉన్న వారికి శ్రమ. ఎందుకు శ్రమ అంటే, అపవాది అయిన సాతాను భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, తనకు సమయము కొంచెమని తెలుసుకొని, తనకు సమయము కొంచెమే ఉంది అని తెలుసుకొని భూమి మీదికి బహు క్రోధము గలవాడై, కోపము కంటే మించింది క్రోధం. ఏమండి, కోపము ఉన్న వ్యక్తిని, కోపము పడిన వ్యక్తిని అణచొచ్చు కానీ, సద్దు మనసొచ్చు కానీ, క్రోధములో ఉన్న వ్యక్తిని, క్రోధముతో ఉన్న వ్యక్తిని అణచటము ఎవని వల్ల కాదు. క్రోధము అంత భయంకరమైంది. కోపమునకు 100 రెట్లు ఎక్కువ క్రోధం. చాలామంది ఇతరులను హత్యలు చేస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు. వారిని చంపటానికి కారణం ద్వేషము, పగ. ఈ రెండు క్రోధములో నుండి పుడతాయి. కోపము ఎక్కువైతే క్రోధంగా మారుతుంది. క్రోధం ఎక్కువైతే ద్వేషము, పగ పుట్టి ఎదుటి వ్యక్తిని చంపేంత తీర్మానంలోకి వెళతాడు. అంత క్రూరంగా మారిపోతాడు మనిషి. అయితే ఇక్కడ దేవుడు మనుషుల గురించి చెప్పట్లేదు. అపవాది అయిన సాతాను క్రోధముతో భూమి మీదకి వచ్చాడు. ఎవరి మీద వాని క్రోధం? ఎవరి మీద? దేవుని మీదనా, మన మీదనా? సాతాను కోపం ఎవరి మీద? ఎవరి మీద అండి? సాతాను క్రోధముతో ఎక్కడికి వచ్చాడు? దేవుని మీద కోపం అయితే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం పోతాడు. కానీ ఎక్కడికి వచ్చాడు? అపవాది భూమి మీదికి దిగొచ్చాడు. ఎలా దిగొచ్చాడంటే, క్రోధము గలవాడై. ఎందుకు దిగి వచ్చాడో
బైబిల్లో చూద్దాం. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 8వ వచనములో జాగ్రత్తగా వినండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, అపవాది తనకు సమయము కొంచెమే అని ఎరిగి బహుక్రోధము గలవాడై భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే దేవుని పిల్లలైన వారిని పాడు చేయటానికి, చెడగొట్టడానికి, దేవునికి దూరము చేయటానికి దిగొచ్చాడు. వచ్చి ఒక చోట ఉన్నాడా? ఏం చేస్తున్నాడండి? చదవండి. ఏం చేస్తున్నాడు? సింహము వలె. ఏ సింహము? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది భూమి మీద ఏం చేస్తున్నాడంట? చెప్పండిరా. ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. తిరుగుచూ ఉన్నాడు. తిరుగుచూ వెతుకుచున్నాడు. వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎందుకంటే ఎవరిని మృంగాలా, ఎవరిని పాడు చేయాలా, ఎవరిని చెడగొట్టాలా, ఎవరిని దేవునికి దూరం చేయాలా అని 24/7 అపవాది వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. ఎక్కడండి? ఎక్కడుంది భూమి? భూమి ఎక్కడుంది? ఇదే. అంటే ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? భూమి మీద మనలో కలిసిపోయి వెదకుచు తిరుగుచూ ఉన్నాడు. ఎందుకంటే మన శత్రువు అపవాది. విశ్వాసుల శత్రువు ఎవరు? అందరు చెప్పండి. విశ్వాసుల శత్రువు అపవాది. వాని పనేంటి? విశ్వాసులను పాడు చేయటం, చెడగొట్టటం, దేవునికి పూర్తిగా దూరం చేయటం. వాని పనేంటి? విశ్వాసులైన వారిని, చెప్పండి గట్టిగా, సాతాను పనేంటి? విశ్వాసులైన వారిని పడగొట్టటం, చెడగొట్టటం, దేవునికి దూరం చేయటం. అదొక్కటే వాని పని, వేరే పని లేదు. అందుకోసం వాడు ఏం చేశాడంట? వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో వానికి సమయము కొంచెమే ఉందంట. ఏమండి, సమయం కొంచెం ఉంటే చేసే పని ఏం చేస్తాం? సమయం దండిగా ఉందనుకో, ఇంట్లో వంట వండాలి, టైం ఉందిలే అనుకుంటాం. టైం లేకుంటే ఏం చేస్తాం? గబగబా చేస్తాం కదా, త్వరగా చేసేస్తాం, త్వరగా పని పూర్తి చేస్తాం. సాతానుడు తనకు సమయము కొంచెం ఉందని ఎరిగి తన పనిని స్పీడప్ చేశాడు. తన పని. అందుకే నేడు చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు చిటికేసినంత సింపుల్గా చెడిపోతున్నారు, పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. చూడండి, చాలామంది వారిని పడగొట్టడానికి, చెడగొట్టడానికి, దేవునికి దూరం చేయటానికి అపవాది తంత్రములను, అగ్ని బాణములను విసురుతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట చూద్దాం. ఆ మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఆ మాట చదువుదాం.
10 నుండి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు. ఏమండి, అపవాది తంత్రములు ఏంటో మీకు తెలుసా? అమ్మలారా, అయ్యలారా, విశ్వాసులారా, భక్తులారా, అపవాది తంత్రములు మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. అపవాది తంత్రములు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11లో ఒక మాట ఉంటుంది. సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడు భక్త పౌలు గారు. సంఘముతో అంటున్నాడు ఈ మాట. కొరింథీ సంఘముతో అంటున్నాడు. ఏమని? మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. నేను మీతో అంటున్నాను, అపవాది తంత్రములు ఏంటో మీకు తెలుసా? అపవాది ఎవరు? సాతాను ఎవరు? మనకు ఎవరు? శత్రు, మన విరోధి. అపవాది మనకు విరోధి, శత్రువు. శత్రువును జయించాలి అంటే శత్రువు గురించి మనం తెలుసుకోవాలనా లేదా? శత్రువు బలం ఏంటి? శత్రువు జ్ఞానం ఏంటి? శత్రువు బలగం ఎంత? శత్రువు గురించి తెలియకుండా యుద్ధానికి వెళ్ళటం మూర్ఖత్వం. కాబట్టి శత్రువును ఎదిరించాలి అంటే శత్రువు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మన విరోధి అయిన అపవాది మన మీదకి వస్తున్నాడు. అందుకే యాకోబు పత్రిక 4:7లో ఒక మాట అంటాడు, అపవాదిని ఎదిరించుడి. చదవండి ఆ మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి, ప్రైజ్ ది లార్డ్, తీసారా అందరూ? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, సాతానును, అపవాదిని మనం ఏం చేయాలంట? ఎదిరించాలి. మనం ఎదిరిస్తే వాడు ఏమవుతాడంట? పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని మనము ఎదిరించకపోతే వాడు మనల్ని ఓడిస్తాడు. వాడు మనల్ని ఎప్పుడైతే ఓడిస్తాడో మనం పడిపోతాం, చెడిపోతాం, దేవునికి దూరమై పరలోక స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం. ఈనాడు చాలామంది విశ్వాసులు ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. చాలామంది సేవకులు సహితం ఓడిపోయిన స్థితిలో బ్రతుకుచూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అపవాది మీ యొద్ద నుండి పారిపోవాలంటే మీరు ఎదిరించాలి. ఎదిరించాలి అంటే ముందు వాడి గురించి తెలుసుకోవాలి. ఎలాంటి వాడు అపవాది? వాని లక్షణం ఏంటి? వాని గుణం ఏంటి? ఎందుకంటే ఏదేను తోటలో ఆదాము హవ్వలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివితే ఎంతోమంది పరాక్రమవంతులు, బలశౌర్యము కలిగిన వారు, మహాజ్ఞానవంతులు సహితం అపవాది చేతుల్లో ఓడిపోయి, చెడిపోయి, భ్రష్టులైపోయి, చివరికి దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారితో పోల్చుకుంటే మనమేం పెద్ద వీరులం, శూరులం ఏం కాదు. అయితే దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారైతే, శత్రువు ఏ వైపు నుండి మన మీదకి వస్తాడో తెలిస్తే మనం జాగ్రత్తగా ఉండటానికి వీలవుతుంది.
శత్రువు ఏ విధంగా మన మీద దాడి చేస్తాడో తెలిస్తే ఎదిరించటానికి వీలవుతుంది. అవునా కాదా? ఇప్పుడు అపవాది మహాక్రోధముతో మన మీదకి వస్తూ ఉన్నప్పుడు మనము వానిని ఎదిరించకపోతే వాడి చేతుల్లో బలైపోయి ఎన్ని ఏండ్లు భక్తులమైనా సరే భ్రష్టులం కావాల్సిందే. కాబట్టి అపవాదిని మనం ఎదిరించుటకు సన్నద్ధులమై ఉండాలి. ప్రభువే మనకు చెప్తున్న మాట, అపవాదిని మీరు ఎదిరించండి. మరొక చోట పౌలు గారు అంటారు, అపవాదికి మీరు, ఎఫెసీ 4:27లో, అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి. యాకోబు భక్తుడు అంటున్నాడు, అపవాదిని ఎదిరించుడి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఎఫెసీ 4:27 చదవండి. అపవాదికి, సాతానికి ఏమి ఇవ్వకూడదంట? చెప్పండి గట్టిగా. సాతానుకు చోటు ఇవ్వకూడదు. సాతానుకు ఎవరైతే చోటు ఇస్తారో వాడు శత్రువు కనుక, శత్రువు ఏనాటికైనా మనను నాశనం చేయటమే మన లక్ష్యం. అర్థమవుతుందా? శత్రువును పక్కన పెట్టుకుంటే ఏమవుతుంది? ఏదో ఒక రోజు టైం చూసుకొని వెన్నుపోటు పొడుస్తాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ శత్రువైన అపవాదిని ఎదిరించండి. వానికి చోటు ఇచ్చి పక్కన పెట్టుకోకండి, ఇంట్లో పెట్టుకోకండి. ఇంట్లో పెట్టుకున్నా కష్టమే, పక్కన పెట్టుకున్నా కష్టమే. వాణిని ఎదిరించాలి, దయా దాక్షిణ్యం లేకుండా. ఎందుకంటే వాడికి మన మీద దయా దాక్షిణ్యం లేదు. ఎలా వస్తున్నాడంటే వాడు గర్జించు సింహము వలె. చూసారా గర్జించే సింహం ఎంత భయంకరంగా ఉంటుందో? చాలా భయంకరంగా ఉంటుంది. క్రోధము కలిగిన దాని ముందర చిన్న కుందేలు పిల్ల, చిన్న జింక పిల్ల, మనం అయ్యో పాపం అంటాం. పాపం లేదు, కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, ఒక్క క్రూరత్వము మాత్రమే నిండి ఉంటుంది సాతాను యొక్క మనస్సులో. వాని ఉద్దేశం ఒకటే, నేను వెళ్ళే లోపుగా నాతో పాటు 10 మందినన్నా తీసుకుపోవాలనుకుంటాడు వాడు. అర్థమవుతుందా? నేను వెళ్ళే లోపు ఎక్కడికి వెళ్తాడు వాడు? ఎక్కడికి వెళ్తాడు? మత్తయి సువార్తలో రాయబడింది, అపవాదికిని వాని దూతలకును నియమించబడిన నిత్యాగ్ని గుండములోనికి వెళ్ళండి. అపవాది, సాతాను కొరకు దేవుడు అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు. వాడేంటంటే, నేను వెళ్ళే లోపల నీ స్వరూపమందు నీ పోలిక చొప్పున నువ్వు ఏ రక్తము కార్చి ప్రాణం పెట్టి కొన్నాను, నా స్వాస్థ్యం అని చెప్తున్నావో వారిలో కొంతమందినైనా నాతో పాటు తీసుకొని వెళ్తానని దేవునితో ఛాలెంజ్ చేసి తిరుగుతున్నాడు వాడు. మనకి సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయము కొంచెముగా ఉందని వాడెరిగి ఇక తన పనిని షురూ చేసి చాలా మంది సేవకులను, చాలా మంది విశ్వాసులను భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు, చెడగొడుతూ ఉన్నాడు, దేవునికి దూరం చేసేస్తూ ఉన్నాడు. వాని తంత్రములు ఎరుగక చాలా మంది వాని చేతులకు చిక్కి విలువిల్లాడుతూ ఉన్నారు. సింహము నోటికి చిక్కితే ఎంత గిలగిల తన్నుకున్నా ఏనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం ఉండదు. నోటికి వన్స్ ఒక్కసారి చిక్కితే ప్రాణం మీద ఆశ వదిలిపెట్టుకోవాల్సిందే. ఏ విశ్వాసి అయితే అపవాదికి చిక్కుతుందో, ఏ సేవకుడైతే అపవాదికి చిక్కుతాడో, ఇక గిలగిల తన్నుకున్న ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, వాడు అంత దూరంలో ఉండగానే వాడు నీ మీదికి వస్తుండగా నువ్వు ఎరిగిన వెంటనే రే యేసు నామములో పో అనాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యముతో, ప్రార్థనతో అపవాదిని మనము ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అపవాది యొక్క
ఆ స్థితి మనకు తెలియకుండా వాడు ఎటువైపు నుంచి, చాలా మందికి జీవితం అర్థం కావట్లేదు. విశ్వాసులు చాలా మందికి చెప్తున్నా, సేవకులకు చాలా మందికి చెప్తున్నాను, సమర్థించుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కనపడుతుంది దేవునికి దూరం అవుతున్నా, విశ్వాసములో ఈ మధ్య నేను సరిగ్గా లేను, ప్రార్థనా జీవితంలో ఈ మధ్య నేను సరిగ్గా లేనని కనపడుతున్నా కూడా ఏదో కారణం వల్ల నేను ఇలాగ అవుతున్నానులే అనుకుంటున్నారు. కానీ దానికి ప్రధాన కారణం సాతాను అని అర్థం కావట్లేదు. నేను ఉద్యోగం కోసంలే, జీతం కోసంలే, ఆరోగ్యం బాగలేకలే, డబ్బులు లేకలే, ఏదో ఒక కారణం అని అనుకుంటున్నారు. అసలు అపవాది తంత్రాలే అవి. ఈరోజు నేను మీకు చెప్తాను, ఏదెను తోటలో హవ్వ ఆదాములు సంతోషంగా బ్రతుకుచ్చు ఉన్నారు, అవునా? హ్యాపీగా, ఏ చీకు, ఏ చింత, ఏ బాధ లేకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆనందమైన జీవితం, చెమట బొట్టు కింద పడకుండా సంతోషంగా జీవిస్తున్నటువంటి వారి జీవితంలోకి అపవాది వచ్చాడు. ఎందుకు వచ్చాడు అపవాది? వారిని దేవునికి దూరం చేయటానికి. దేవునికి వారిని దూరం చేయాలంటే ముందు వాళ్ళను చెడగొట్టాలా? అర్థమవుతుందా? వారిని చెడగొట్టాలి అంటే చెడిపోయే విధంగా చేయాలి. ఎలా చెడిపోతారు? కొత్త మాట చెప్తే డౌట్ వస్తుందని పాత మాటలే గుర్తు చేస్తాడు. అర్థమవుతుందా? పాత పాపాన్నే మరలా, విడిచిపెట్టిన పాపాన్నే మరలా, విడిచిపెట్టిన త్రాగుడునే మరలా, విడిచిపెట్టిన అక్రమ సంబంధాన్ని మరలా. కొత్తదైతే లేట్ అవుతుంది, కొత్తదైతే బాగుండదని పాతదాన్ని గడిపేస్తాడు వాడు. వాని పని అదే. అప్పుడైతే ఈజీ అవుతుంది కదా, ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి తొందరగా లింకు ఏమవుతుంది. అందుకే వీడు ఏం చేశాడంటే ఆల్రెడీ దేవుడు చెప్పినటువంటి ఆ మాటలనే తిరిగి చెప్పాడు. కొత్త మాటలు ఏం చెప్పలే. అవునా, దేవుడు మీకు ఏమన్నా చెప్పాడా? ఈ పండు తినొద్దని చెప్పాడా? అవును, నిజమే, అన్ని పండ్లు తినమన్నాడు, కానీ ఆ పండు తినొద్దు. తింటే ఏమవుతుందంట? తింటే చచ్చిపోతామంట. అప్పుడు వీడంటాడు, సావనే సావరు. పైగా మీరు ఆ పండు తింటే మీరు కూడా, అసలు వీడు పడిపోయింది ఎందుకు? వీడు కూడా దేవుడు కావాలనుకున్నాడు. వీని ప్లాన్ అంతా అదే. దేవుని కంటే నేను పైన సింహాసనం వేసుకొని నేను కూడా ఆరాధించబడతానని దేవునితో సమానంగా తనను తాను ఊహించుకున్నాడు. ఎప్పుడైతే ఊహించుకున్నాడో అప్పుడే పడిపోయాడు. అదే ఆలోచన మరలా ఎవరిలోకి చొప్పిస్తున్నాడు? మీరు చావనే చావరు. మీ కళ్ళు తెరవబడి ఇప్పుడు మూసుకుపోయినాయి. గుడ్డోల్లా ఇప్పుడు ఏమంటున్నాడు? మీ కళ్ళు తెరవబడి దేవతల్లాగుంటారు మీరు. ఆశ పుట్టించాడు. అక్కడ రాయబడిన మాటలు ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు. ఆమె చూసేసరికి ఎట్లా కనపడిందంట ఆ చెట్టు? అంటే అంతకుముందు దేవుడు ఆ చెట్టును చూపించే కదా చెప్పాడు. ఏమని? మీరు తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు తినండి, కానీ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాలు తినొద్దని చూపించి చెప్పాడా, ఊహించి చెప్పాడా? మరి దేవుడు చూపించినప్పుడు కన్నులకు రమ్యముగా అందముగా కనబడిన చెట్టు సాతాను చెప్తానే ఎట్లా కనపడింది? ఏమండి, కొంతమంది మాటలు అట్లుంటాయి. కొంతమంది
పాపములోనికి నెట్టడానికి, చెడగొట్టడానికి కొంతమంది మాట్లాడే మాటలు అంత బాగుంటాయి. ఏమైతుందిలే అనుకునేట్లుగా, ఏం కాదులే అనుకునేట్లుగా. చూడండి, ఎప్పుడైతే సాతాను మాట వినిందో అవ్వ, అప్పుడు ఆ చెట్టు వైపు చూడగానే అది ఎలా ఉందంట? ఆహారమునకు మంచి. ఎట్లా తెలిసింది? ఇప్పుడు తింటేనే కదా అది మంచిదా కాదా అని తెలిసేది. కానీ ఈమెకు సూచ్యనే అర్థమైందంట, ఇది తినొచ్చు అని. పర్వాలేదు, తినొచ్చు అని. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. ఎట్లా కనపడింది అంటే, ఇప్పుడు సాతానుడు దేవునికి దూరం చేయటానికి వాడే తంత్రం ఏంటి? అందము. నేత్రాశ కలిగిస్తాడు. ఏం కలిగిస్తాడు? నేత్రాశ. కన్నులకు అందంగా చూపిస్తాడు. అంతవరకు అందంగా ఉన్నది అందవిహీనంగా చేస్తాడు. అంతవరకు అందవిహీనంగా ఉన్న వాళ్ళను అందంగా చూపిస్తుంది. మొన్న అంత లేదే, ఈరోజు బాగుందే అనేట్లుగా. నిజంగా ప్రియులరా, నిన్న మొన్న చూసినటువంటి చెట్టు నిన్న మొన్న మంచిది కాదు, అందంగా లేదు, రమ్యముగా కనబడిన హవ్వకి ఈరోజు అందంగా, మంచిదిగా, రమ్యంగా కనబడడానికి కారణం అపవాది మోసం, అపవాది తంత్రం. తంత్రం, మంత్రం, యంత్రం, అంత్రం. 4 ఉన్నాయి. ఏమున్నాయి? అంత్రం, తంత్రం, యంత్రం, మంత్రం. యంత్రం మనకు తెలుసు. యంత్రం అంటే ఏంటి? మిషన్. యంత్రం అంటే మిషన్. వస్తువులను తయారు చేసేది, ఆహార పదార్థాలు తయారు చేసేది మిషన్ మనకందరికి తెలుసు. దాన్ని యంత్రం అంటారు. మంత్రం అంటే ఓం క్లీం క్లూం క్లాం. కొన్ని మంత్రాలు, చెడ్డ మంత్రాలు, మంచి మంత్రాలు. అంతరం అంటే అంతరాలు తెలుదా మీకు? మొలతాడకు కట్టుకునేవి, చేతికి కట్టుకునేవి, కాలుకు కట్టుకునేవి, మెడకు కట్టుకునేవి అంతరాలు. జ్వరం వచ్చిన అంతరమే, కడుపు నొప్పి వచ్చిన అంతరమే. తాయెత్తులు కూడా అంటాం మనం, తాయెత్తు అని అంటాం. వీటన్నిటికంటే భయంకరమైనది తంత్రం. అర్థమైందా? అంటే లేని దానిని ఉన్నట్లుగా భ్రమ కలిగించేదే తంత్రం. యంత్రము, మంత్రము, అంతరము కనబడతాయి, కానీ తంత్రము కనబడదు. చూడు, నిన్నటిదాకా కనబడింది ఈరోజు ఎట్లా అందంగా కనబడింది అవ్వకి. నిన్నటిదాకా మంచిగా కనబడిన చెట్టు ఈరోజు ఎందుకు మంచిగా కనబడింది? నిన్నటిదాకా రమ్యముగా లేనటువంటి ఆ చెట్టు, ఆ పండు ఈరోజు ఎందుకు అంత రమ్యముగా కనబడిందంటే అదే తంత్రం, అపవాది తంత్రం. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారుగా ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉంటారు, లేకపోతే మోసపోతారు. నేడు అపవాది చాలా మంది విశ్వాసులను, సేవకులను ఈ నేత్రాశ అనేటువంటి తంత్రముతో చెడగొడుతున్నాడు. పెళ్ళిలో ఎవరైనా సరే నచ్చితేనే పెళ్లి చేసుకుంటారా కాదా? ఏమండి? అమ్మాయి అబ్బాయికి నచ్చాలి, అబ్బాయి. మీరు ఇట్లా అమాయకులాగా ఉంటే నేనేం చేయలేను. కొంచెం నోరు తెరిచి చెప్పండి. అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళంటే పెళ్లి కాని వాళ్ళు. ఎలా చేసుకున్నాం పెళ్ళి? మనం ఇష్టపడి చేసుకున్నామా, ఇష్టపడకుండా చేసుకున్నామా? బలవంతంగా పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు. బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకా గొడవలే, అందులో ఏ సందేహం లేదు. ఇష్టపడి చేసుకున్న సంబంధాలలో కూడా, ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళల్లో కూడా సమస్యలు. నేను ఈరోజు చెప్తున్నా, మనం ఈరోజు మాట్లాడుకుంటాం మాటలు అన్నీ బయట వ్యక్తుల గురించి కాదు. నేను ఎప్పుడు చెప్పినా మీకు చెప్పాను,
సంఘక్షేమం కొరకే నేను దేవుని వాక్యాలు బోధిస్తాను అని. ఈరోజు మనం ఈ మాటలు చెప్పుకుంటుంది మన కోసమే. ఇక్కడ ఉన్న మనమందరం కూడా మన భార్య, పురుషులమైతే మనకు భార్య నచ్చే చేసుకున్నాం ఆ రోజు, అవునా కాదా? నేను నచ్చకుండా చేసుకున్న అన్నోళ్ళు చేయొద్దండి. నాకు నచ్చలే, ఏదో వచ్చింది చేసుకుని చేయొద్దండి. లేదన్నా నాకు నచ్చే చేసుకున్న అన్నోళ్ళు చేయొద్దండి. నేను ఏం చెప్పనులేరా నాయన, ఎత్తండి. ఇప్పుడు మీరు నచ్చే చేసుకున్నారా, నచ్చకుండా చేసుకున్నారా? చేయొచ్చండి. నచ్చే చేసుకున్నాం అన్నోళ్ళు మీ భర్తలు ఇంటికాడ ఉన్నా పర్లేదులే, చేయొత్తరి, దించండి. నచ్చకుండా ఎవరు పెళ్లి చేసుకోరు, నచ్చితేనే చేసుకుంటారు. ఇప్పుడు మనమందరం దేవునిలో ఉన్నాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు కూడా అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది. దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ భార్య నీకు నచ్చకుండా ఇంకొకరు నీకు నచ్చారా ఎప్పుడన్నా? నీ మైండ్లో, నీ ఆలోచనలలో మీకు నీ భార్య నీకు నచ్చకుండా, నీ భార్య నీకు అందంగా కనబడకుండా, నీ భార్య నీకు రమ్యమైనదిగా కనబడకుండా, నీ భార్య నీకు మంచిదానిలా కనబడకుండా ఇంకొకరు ఎవరైనా నీకు మంచిదానిలాగా, అందమైన దానిలాగా, రమ్యమైన దానిలాగా కనపడ్డారా? పురుషులారా నాకెళ్ళి చూడండి. దేవుని నమ్మకం ముందు నేను చెప్పలే, దేవుణ్ణి నమ్మిన తర్వాత, బైబిల్ చేత పట్టుకున్న తర్వాత, వాక్యం వింటున్న తర్వాత ఎవరైనా నీ భార్య కాకుండా నీ భార్య కంటే ఇంకొకరు నీకు అందంగా కనబడుతూ ఉంటే అది అపవాది తంత్రము. నీకు, నీ భార్యకు, నీ కుటుంబంలో అసమాధానం కలగజేయటానికి గలిబిలి సృష్టించి, గొడవలు సృష్టించి, నిన్ను దేవునికి దూరం చేయటానికి అపవాది వేసిన తంత్రం అది. అర్థమవుతుందా? అలాగే మీకు దేవుని నమ్మిన తర్వాత, మందిరానికి వస్తున్న తర్వాత, బైబిల్ చేత పట్టుకున్న తర్వాత నీ భర్త కంటే వేరెవడో అందమైన వాడుగా, సుందరమైన వాడుగా, రమ్యమైన వాడుగా, మంచివాడుగా అనిపించిన సందర్భం ఏదైనా ఉంటే, ఆలోచన ఏదైనా ఉంటే గుర్తుపెట్టుకో, అది అపవాది తంత్రము. మిమ్మల్ని చెడగొట్టి, పడగొట్టి పూర్తిగా దేవునికి దూరం చేయటానికి అపవాది వాడే అగ్ని బాణమది, అపవాది తంత్రమది. దేవునికి దూరం చేయటానికి ఏదెను తోటలో వాడిన మొట్టమొదటి తంత్రం అది. ఆ తంత్రము మాయలో, అది ఒక మత్తు, ఒక మాయ. ఆ మత్తులో, ఆ మాయలో పడి చాలా మంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. ప్రేమగా, సంతోషంగా బ్రతకవలసిన భార్యాభర్తలు సైతం, ఎంతోమంది క్రైస్తవ భార్యాభర్తలు నాతో మాట్లాడుతుంటారు. మందిరానికి వెళుతున్న వారు, ఏ సంఘాలలో ఉన్నవాళ్ళు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం వింటున్న తర్వాత ఎందుకు భార్య భర్తకు నచ్చట్లేదు, భర్త భార్యకు నచ్చట్లేదు, ఎందుకు అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ ఉన్నారు? ప్రధాన కారణం ఏంటంటే అది ఒక అపవాది తంత్రం. చెడగొట్టి, పడగొట్టి, దేవునికి దూరం చేసి భ్రష్టులుగా మార్చటానికి అపవాది వాడే ఒక తంత్రం అది. ఈ విషయం భర్తకు తెలిసినా, భార్యకు తెలిసినా, ఇంట్లో తెలిసినా, వీధిలో తెలిసినా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అపవాది తంత్రములను ఎరిగిన వారుగా ఉండండి. భార్యాభర్తల మధ్యన సంతోషాన్ని పాడు చేసేది ఏది దేవుని వల్ల కలిగింది కాదు. భార్యాభర్తల మధ్య సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతను, సఖ్యతను చెడగొట్టి, గలిబిలి లేపి, గొడవలు సృష్టించే పని ఏది దేవునికి సంబంధించింది కాదు. అది పూర్తిగా అపవాదికి సంబంధించింది. మన శత్రువైన అపవాది తంత్రం అని గుర్తెరగాలి మనం. అలా గుర్తెరిగినప్పుడు ఆలోచించాలి, నేను ఈ పని చేస్తే, నేను ఈ మాట మాట్లాడితే, నేను ఇలా ఉంటే
నా భర్తకు నాకు, నా భార్యకు నాకు మధ్య సమాధానము సఖ్యత ఉంటుందా, లేకపోతే మనస్పర్ధలు గొడవలు వస్తాయా? ఆలోచించగలిగిన వాడే అపవాది తంత్రములను ఎరిగిన భర్త, అపవాది తంత్రములను ఎరిగిన భార్య. సింపుల్. లేదంటే గలిబిలి, గందరగోళం ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రతిదానికి అనుమానం, ప్రతిదానికి గొడవ, ప్రతిదానికి. కానీ బైబిల్ వాక్యం అలా చెప్పట్లేదు. అపవాది తంత్రములను ఎరిగిన వాడవైతే నువ్వు నడుచుకునేటువంటి విధానం, హవ్వ సర్పం వచ్చి మాట్లాడుతున్నప్పుడు, అపవాది వచ్చి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ విషయాలు భర్తకు వచ్చిన తర్వాత చెప్పలే. అయ్యా, నువ్వు వెళ్ళిన తర్వాత ఒక సర్పం వచ్చి నాతో మాట్లాడింది ఇలాగా, ఇంతకుముందు ఎప్పుడే కానీ ఆ సర్పాన్ని నేను చూడలేదు, ఎప్పుడే కానీ మాట్లాడలేదు. దేవుడు మనల్ని తినొద్దని చెప్పిన పండ్లు తినమని చెప్పింది, తింటే ఏం కాదని చెప్పింది, మనం కూడా దేవతల్లాగా ఉంటామంట అని భర్తకు చెప్పి నిర్ణయం తీసుకొని ఉంటే ఎంత బాగుండేది. అపవాది మాటలు ఎట్లుంటాయంటే, నేను చేసేది కరెక్టేలే, ఇంకా ఎవరికి చెప్పాల్సిన పని లేదు అంటే నిర్ణయం. అమ్మకు చెప్పాల్సిన పని లేదు, నాన్నకు చెప్పాల్సిన పని లేదు, భర్తకు చెప్పాల్సిన పని లేదు, భార్యకు చెప్పాల్సిన పని లేదు, కరెక్ట్ చేసేసాయి. అంత కాన్ఫిడెంట్ నింపుతాడు అపవాది. వాని మాటలు అంత మోసకరంగా. తంత్రం అంటే అదే, చాలా భయంకరమైన. అంతరము కంటే పవర్ఫుల్ ఏంటి? తంత్రం. అంతరానికి పవర్ ఉంది అంటాం మనం. అంతరం కట్టించుకుంటా ఉంటారు, అవి పోతాయి ఇవి పోతాయని. యంత్రం కంటే మంత్రం కంటే పవర్ఫుల్ తంత్రం. అందుకే అపవాది అంతరాన్ని వాడడు, మంత్రాన్ని వాడడు, యంత్రాన్ని వాడడు. వాడు వాడేది ఏంటి? తంత్రం. తంత్రము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది హవ్వను తన తంత్రముతో మోసం చేశాడు. ఎంత మోసం చేశాడంటే, తన భర్తతో చెప్పి సలహా తీసుకుందామన్న ఆలోచన కూడా లేకోకుండా ఆయన వచ్చేసరికి ఈమె ఏం చేసింది? తినేసి గమ్మునుంది. కొన్ని తీసుకొని ఈమె తిని కొన్ని ఆయన కోసం ఎత్తిపెట్టింది. ఎంత మోసమో చూడండి. ఫలితం ఏంటి? ఇద్దరు తిన్నారు, ఇద్దరు దేవునికి దూరం అయిపోయారు. సాధారణ పని అంతే. నువ్వు కారణాలు ఏవేమో అనుకుంటావు, కానీ ఆ కారణము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. అది వాని ప్లాన్, అది వాని తంత్రం. ఆ తంత్రము ఎవరి ద్వారానైనా నెరవేర్చుకుంటాడు వాడు. భర్తను మోసం చేయాలంటే ఎవరు చేయాలి? భార్యలాగా ఎవరు మోసం చేయలేరు భర్తని. భార్యను మోసం చేయాలంటే ఎవరు చేయాలి? భర్తలాగా ఎవరు మోసం చేయలేరు, ఎందుకంటే వారి బంధం అలాంటిది. అందుకే అపవాది వారినే వాడుకుంటాడు. ఎవరి ద్వారా అయితే మనం మోసపోతామో వారినే వాడుకొని మనల్ని మోసం చేస్తాడు. మనం అనుకుంటాం వీళ్ళు మోసం చేశారని, కానీ వాళ్ళను ప్రేరేపించి మనల్ని మోసం చేసింది మాత్రం అది అపవాది యొక్క తంత్రం. క్రైస్తవుడు, దేవుని పిల్లలు ఈ తంత్రములను ఎరిగిన వారుగా ఉంటేనే సంసార జీవితంలో, దాంపత్య జీవితంలో సమాధానం ఉంటుంది, సఖ్యత ఉంటుంది. లేకపోతే గలిబిలి, గందరగోళం, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఆలోచించగలిగే విచక్షణ కోల్పోతాడు వాడు. ఎవరినైనా వాడుకుంటాడు. నీ ఫ్రెండ్స్నే వాడుకుంటాడు, నీ ఇంట్లో మీ అమ్మ నాన్నలనే వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. వాని పని నిన్ను మోసం చేయడం అంతే. వాని పని నిన్ను పడగొట్టి చెడగొట్టి దేవునికి దూరం చేయటం. ఎవరిని పడితే వాళ్ళను శోధించడు, ఎవరిని పడితే వాడు తన తంత్రములు ఉపయోగించడు. ఎవరైతే దేవునికి అవసరమైందో, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం నేను నిలబడాలి, దేవుని కొరకు నేను పరిగెత్తాలి, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటారో అలాంటి వాళ్ళే వాని టార్గెట్.
అర్థమైందా? కాబట్టి దేవుణ్ణి బిడ్డలను మోసం చేయటానికి అపవాది వాడే మొదటి తంత్రం నేత్రాశ. నేత్రాశ అంటే మత్తు, ఒక విధమైన మత్తు. అది త్రాగుడే కావచ్చు, ప్రేమే కావచ్చు, సెక్సువల్ అఫైరే కావచ్చు. అర్థమవుతుందా? సెక్స్ అనేది దేవుడు నియమించినటువంటి ఒక అద్భుత కార్యం. దేవుడు వివాహ వ్యవస్థ ద్వారా ఆ అద్భుతాన్ని స్త్రీ పురుషులు అనుభవించటానికి వివాహాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు వివాహం పెట్టిందే శరీరములో కలిగేటువంటి ఆ సెక్సువల్ డిజైర్ని, ఆ కోరికను తీర్చుకోవటానికి. మరి వివాహమైన తర్వాత కూడా భార్య ఉన్నా కూడా, భర్త ఉన్నా కూడా అక్రమ సంబంధాలలో మనం బ్రతుకుతూ ఉన్నామంటే, అక్రమ సంబంధాల వైపు మనము మగ్గు చూపిస్తూ ఉన్నామంటే, అక్రమ సంబంధాల వైపు మన మనస్సు వెళుతుంది అంటే, ఇది కేవలం మిమ్మల్ని పాడు చేయటానికి అపవాది కలిగించే ఒక తంత్రం. సీరియస్గా చెప్తున్నాను నేను, బైబిల్ నుంచి చెప్తున్నాను నేను. అది ఒక మత్తు. అందం అనేది ఒక మత్తు, త్రాగుడు అనేది ఒక మత్తు, ప్రేమ అనేది ఒక మత్తు. ఆ మత్తును కలిగిస్తాడు అపవాది. ఆ మత్తులో పడి చాలామంది భ్రష్టులైపోతున్నారు. ఈ భ్రష్టులలో క్రైస్తవులు ఉండటం, దేవుణ్ణి ఎరిగిన వారు ఉండటం, మందిరానికి వస్తున్న వారు ఉండటమే చాలా బాధాకరమైన విషయం. అందుకొరకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అది అపవాది తంత్రం. ఎందుకు వాడు మన మీద పడ్డాడు అంటే, వానికి సమయం కొంచెమే ఉంది. సాధ్యమైనంత వరకు పాడు చేసేయాలి, సాధ్యమైనంత వరకు చెడగొట్టేసేయాలి. అందుకొరకు ఎవరిని వాడాలనో వాళ్ళను వాడేస్తాడు. మనకు తెలియదు, మనకు ఫ్రెండ్స్ కదా, వీళ్ళు మనకు ఇష్టం కదా, వీడు మనోడు కదా, నా ప్రాణ స్నేహితుడు కదా అంట. ఆ ప్రాణ స్నేహితుడితోనే బైబిల్ చెప్తుంది ఏమని? ప్రాణ స్నేహితుడిని కూడా నమ్మొద్దు అంటుంది. ప్రతి వాడు కూడా ఏదో ఒక రోజు మనల్ని పాడు చేయటానికి అడుగులు వేస్తాడు తప్ప మనల్ని బాగు చేయటానికి ఎవ్వడు అడుగులు వేయడు. మన జీవితాన్ని చెడగొట్టేవాడు, పాడు చేసేవాడు ఎలా అవుతాడు మనకు స్నేహితుడు? బైబిల్ చెప్తుంది మన స్నేహితుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. యేసు ప్రభుతో స్నేహం మొదలు పెడితే, యేసు ప్రభుతో సహవాసాన్ని నువ్వు మొదలు పెడితే, బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో, లోకముతో సహవాసం చేసేవాడు నాకు విరోధి. మనము సహవాసం చేయాల్సింది దేవునితో, లోకముతో కాదు. లోకముతో సహవాసం చేసేది అపవాది, అపవాది సంబంధులు. మనము దేవుని సంబంధులమా, అపవాది సంబంధులమా? మనము దేవుని సంబంధులం కనుకనే ఈడు ఉన్నాం. దేవుని సంబంధులం అయితే దేవునితో స్నేహం చేయాలి, లోకముతో కాదు. అపవాది సంబంధులైతే లోకముతో స్నేహం చేస్తారు. అపవాది మనల్ని పాడు చేయటానికి ఆ లోకాన్ని వాడుకుంటారు. ఆ లోకంలో మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన రక్త సంబంధికులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ లోకమే. మనమేమనుకుంటామంటే మనవాడు అనుకుంటాం, మన బంధువు అనుకుంటాం, మన చుట్టం, మన స్నేహితుడు అనుకుంటాం. వాని ద్వారానే మనల్ని చెడగొట్టిస్తాడు సాతానుడు. ఇదంతా వాని మాస్టర్ ప్లాన్. అది తెలియక మనం వాని వలలో పడి 11 అవుతుందో 12 అవుతుందో 1 గంట అవుతుందో యాడికి రానికి, ఇంటికి రానికి. నువ్వు 11కు 12కి ఇంటికి వస్తే ఇంటికాడ అమ్మ పరిస్థితి ఏంది, నాయన పరిస్థితి ఏంది? ఒకవేళ నీకు పెళ్ళి అయింటే నీ భార్య పరిస్థితి ఏంది? నువ్వు ఫ్రెండ్స్తో 11, 12, 1 గంట దాకా వండితే ఆమె ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి? నువ్వు తిండి తినకుండా ప్రేమ కలిగిన తల్లిదండ్రులు కొడుకు వస్తాడని ఎదురు చూస్తుంటారు. వాడి కోసం ఎదురు చూస్తుంటే వాడు 12కు 1 గంటకు వస్తే ఏంటి పరిస్థితి? అపవాది మోసం చేస్తూ ఉన్నాడు, అపవాది చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గ్రహించాలి. కొంతమంది చెప్పుకుంటారు మనసు విప్పి,
కొంతమంది చెప్పుకోలేరు. నేను చెప్తున్నా ఈరోజు ఇక్కడ, నేను ఆళ్ళగడ్డ పాస్టర్స్ అసోసియేషన్లో చేరాను. నాకు మంచి పోస్ట్ ఇచ్చారు, ట్రెజరీ పోస్ట్. డబ్బులంతా నా చేతుల్లోనే, మెయింటెనెన్స్ అంతా. అంతవరకు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం తప్ప నాకు వేరే ధ్యాస లేదు, నా సంఘం తప్ప. ఎప్పుడైతే ఆళ్ళగడ్డ పాస్టర్స్తో నేను కలిసి అసోసియేషన్లో చేరానో, ఈరోజు చెప్తున్నా, నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలి. ఒక్కోసారి మధ్యాహ్నానికి ఇంటికి వస్తాను, వంట వండని చెప్తా, కానీ మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తా. ఒక్కోసారి రాత్రి వెళ్తా, భోజనానికి వస్తారా అండి అంటుంది. పరిశుద్ధ స్థలం నిలబడి చెప్తున్న జరిగిన విషయాలు ఇవి, ఎవరిని టార్గెట్ చేసి చెప్పట్లేదు, నా అనుభవం చెప్తున్నా. నేను వస్తానని చెప్తా. నాకు ఆశ తనతో తినాలని, నా భార్య కదా, తనకు ఆశ నాతో కలిసి తినాలని తను ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. నా భార్యకు నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. ఆ ప్రేమను బట్టే లేదు నేను వచ్చేస్తానని చెప్తా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఉన్న సిచ్యువేషన్ను బట్టో, బలవంతాన్ని బట్టో, ఏదో ఒక కారణాన్ని బట్టి నేను అక్కడ తినేస్తా. అంతవరకు ఎదురు చూస్తున్న అమ్మాయి నేను ఇక్కడ తినాలే, నువ్వు తినేయి అంటే ఎట్లుంటుంది? ఏమనకపోయినా లోపల ఎట్లుంటుంది? వెళుతా 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 ఒక్కోసారి రాత్రి అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది, 1 గంటకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నా, ఏమేం పాతకాన్లు కొట్టేది ఏం లేదు, గాలికి తిరిగేది ఏం లేదు. సేవనే కదా, సేవకులతో పాటే కదా ఉన్నా, సేవకుల గురించే కదా మాట్లాడుకుంటుండేదని ఒక భ్రమ. అమ్మాయి ఒకరోజు ఏడుస్తూ నాతో అనింది, నువ్వు అక్కడ అలవాటు పడిన తర్వాత నన్ను నువ్వు మర్చిపోయినావు అనింది. నిజంగా చెప్తున్నా, ఈరోజు తనకు నేను సర్ది చెప్పాను. ఇంతకాలం నేను ఒంటరిగా ఉన్నాను కదా, నన్ను ఎవరూ పట్టించుకోలేదు కదా, నన్ను వెలివేశారు కదా, వెలివేసిన సేవకులే ఇప్పుడు నన్ను పక్కన పెట్టుకున్నారు కదా, నీకు గొప్పగా లేదా, నీకు గర్వంగా లేదా? వెలివేయబడిన నన్నే పక్కన పెట్టుకొని ఈరోజు అసోసియేషన్ ట్రెజరర్గా చేశారు కదా అంటే ఉంది, నాకు సంతోషంగా ఉందండి. కానీ నాతో గడపాల్సిన సమయాన్ని కూడా నువ్వు వాళ్ళతో గడుపుతూ ఉంటే నా పరిస్థితి ఏంటి? నాకైతే బాధగా ఉంది అని మోకాన చెప్పేసింది. నాది తప్ప, అమ్మాయిది తప్ప? మీరు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు వద్దులే, మీరు చెప్పండి. మనం ఒకటి కదా. ఎవరిది తప్పు? నా తమ్ముడు, మా అన్న 7కి వచ్చేతోడు 8కి, 8కి వచ్చేతోడు 9కి ఎదురు చూస్తూ ఉంటుంది మీ చెల్లెలు. నువ్వు లేట్ అయ్యేసరికి మీ బావ, మీ అక్క ఎన్నిసార్లు గొడవ పడ్డారో, ఎన్నిసార్లు మనస్పర్ధలు కలిగి వాళ్ళు మాట్లాడుకున్నారో, ఫోన్ చేయమంటే ఆమె, వచ్చాడులేని ఆయన, ఎన్నిసార్లు వాళ్ళు గలిబిలయ్యారో ఇవన్నీ నీకు తెలీదు. నీ టైం నీదే, నా టైం నాదే, ఎవరి టైం వాళ్ళది. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, పాస్టర్లు ఉంటే పాస్టర్లు. మనం ఒంటరిగా బ్రతికితే యాడ పడుకున్నా, యాడ తిరిగినా ఎవరు పట్టించుకోరు. కానీ మనకు ఒక కుటుంబం ఉందే, మన కొరకు ఎదురు చూసే వ్యక్తి ఉన్నారే. అది భార్యే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, పిల్లలే కావచ్చు, అక్కే కావచ్చు, తమ్ముడే కావచ్చు, హూఎవర్ ఇట్ ఈజ్, ఎవరైనా కావచ్చు. కానీ మన కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకునే బాధ్యత మనది. కానీ ఇవేవి ఆలోచించకుండా మన ఇష్టానికి మనల్ని పంపిస్తాడు చూడు సాతానుగాడు. వాడు మన కారణాలు మనకుంటాయి. ఒకవేళ వాళ్ళు అడిగినా నేను చెప్పానే, నేను వెళుతున్నది ఏంటికి? సేవకే కదా, పరిచర్యకే కదా. నాతో కలిసిన దినాలు, నాతో కలిసి తిన్న దినాలు అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు ఒక్కటి తినాలంటే తినాలనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ చాలా సంతోషంగా ఉన్నాం మేము. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అన్నీ వదిలేశాను. దేవునికి మహిమ కలుగును గాక. రండి బ్రదర్, మళ్ళా రండి బ్రదర్ అంటే, నాయనా మీకు ఒక నమస్కారం, ఈ అసోసియేషన్లకు ఒక దండం, ఈ పాస్టర్లకు ఒక దండం. 10 సార్లు పిలిచారు, 10 మంది పిలిచారు, మీకు ఒక దండం. సంతోషంగా నేను, నా భార్య, నా పిల్లలు
ఈ సంఘము బాగున్నాం నైనా, నాకు వద్దు. అపవాది ఎలాగ మనల్ని బుల్ట కొట్టిస్తాడంటే, వాని తంత్రములను మనం గ్రహించకపోతే, నేను అనుకునేవాడిని వెలివేసిన వాడే పక్కన కూర్చోబెట్టుకున్నాడు కదా అని నాది నాకు ఆనందం. అయితే ఏంటి గొప్ప? నా భార్య బాధపడుతుందే, నా పిల్లలు బాధపడుతున్నారే, ఇదే అదే. అపవాది ఏం చేస్తాడంటే ఒక మత్తు కలిగిస్తాడు. ఆ మత్తు అది ఏ రకంగానైనా కలగొచ్చు. ఆ మత్తు ఆ మైకములో ఉన్నంత వరకు మనము కుటుంబాన్ని అర్థం చేసుకోలేము. అది దిగాల. అది దిగితే వాళ్ళ ప్రేమ మనకు అర్థమవుతుంది. కాబట్టి అపవాది తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడాడు, నన్ను హెచ్చరించాడు. నిజంగా ఎంత బాధ పెట్టానో. ఎన్నిసార్లు సారీ చెప్తే అవుతుంది చెప్పండి? ఆ రోజులు తిరిగి వస్తాయా అండి? సారీలే, సరేలే, అంతే, సరేలే. సాతాను తంత్రములో హవ్వ చిక్కుకొని భర్తను కూడా మోసం చేసేసింది. ఇద్దరిని దేవునికి సంతోషంగా ఆనందంగా ఉండే తోట నుండి బయటికి గెంటివేయబడ్డారు. అపవాది మొదటి తంత్రం, మొదటి అగ్నిబాణం ఏంటి? మత్తు, నేత్రాశ అనే మత్తు. ఆ మత్తు నుండి మనం బయటపడాలి. ఇంకా రెండోది, అపవాది దేవునికి దూరం చేయటానికి వాడే మరొక తంత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. ఎక్కడికి వచ్చినాడు సాతానుడు? అయ్యా నాకెళ్ళి చూడండి, మీరు ఇంకా తీయలేదు కదా, తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవదూతలందరూ దేవుని ఎదుట అసెంబుల్ అయ్యారు ఒకరోజు. దేవదూతలందరూ దేవుని ఎదుట నిలబడినప్పుడు సాతానుడు కూడా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గుర్తుపెట్టుకోండి, సాతానుడు యాడికైనా వచ్చాడు. పరలోకమైనా పోతాడు, మందిరానికైనా వచ్చాడు, ఇంట్లోకైనా వచ్చాడు. వానికి ఎక్కడికి వెళ్ళటానికి, అన్ని చోట్లకు వెళ్ళటానికి దేవుడు యాక్సెస్ ఇచ్చాడు. వాని టైం వరకు యాక్సెస్ ఇవ్వబడింది. ఎక్కడికైనా వెళ్ళొస్తాడు వాడు, ఎక్కడికైనా వస్తాడు. అలాగన పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళితే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అంతమంది దేవదూతలు ఉంటే వాళ్ళతో మాట్లాడలే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని? యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినని. పేతురు పత్రిక ఇందాకేం చదువుకున్నాం? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చావరంటే ఏం చెప్తున్నాడు అపవాది? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు. ఎందుకు తిరుగుతున్నాడు వాడు? ఏమండి? ఎవరిని మృంగుదునా? భక్తులనందరినీ పాడు చేయటం అని పని. ఏ సంఘములో అయితే భక్తులు బలహీనంగా ఉన్నారో, భక్తులు లోకాశలతో నింపబడి ఉన్నారో, వారిని కనుగొని పడగొట్టి చెడగొట్టటమే వాని పని. కనుక సంఘాలన్నిటికీ తిరుగుతూ ఉంటాడు వాడు. మీరన్నా ఒక వారం వచ్చి ఒక వారం రారేమో కానీ సైతన్గాడు మాత్రం ప్రతి ఆదివారం అన్ని సంఘాలు తిరుగుతాడు. ఇటు అటు
తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. దేవుడు సాతానుగాడు మాట్లాడుకుంటున్నాడు. ఏమని? ఎవరి గురించి? శ్రీకాంత్ గురించి, తిమోతి గురించి, రాజంకుల గురించి, సామదాసన్న గురించి, మార్కన్న గురించి, సమూయేలు గురించి, ఇక్కడున్న ఒక్కొక్కరి గురించి దేవుడు సాతాను మాట్లాడుకుంటుంటాడు. అర్థమైందా? మన సంగతులన్నీ మనం మాట్లాడుకుంటామా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి అటని దేవుడు కూడా మాట్లాడుకుంటాడు. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? దేవదూతలతో మాట్లాడతాడు, సాతానుతో మాట్లాడతాడు. సాతానుతో మాట్లాడుతున్నాడు పర్టికులర్గా యోబు అనే భక్తుని గురించి. యోబు గురించి తెలుసా నీకు? ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అలాంటోడు ఎవ్వడు లేడంటే సైతాను సింపుల్గా అంటున్నాడు. ఏమని? నువ్వు వానికి అన్నీ ఇచ్చినావు. అన్నీ ఇచ్చే ఎవరైనా దేవునికి స్తోత్రం అనే అంటారు. అర్థమైందా? వాడి మాటలు చూడండి ఎట్లున్నాయో. నువ్వు అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ అన్నీ ఉంటే, ఆరోగ్యం ఉండిపాయ, ఆస్తిపాస్తులు ఉండిపాయ, గర్భఫలం ఉండిపాయ, 10 మంది పిల్లలు. పై వచనం చదివేలని నేను. యోబుకి ఎంతమంది? 10 మంది, 7 మంది కొడుకులు, 3 కూతుర్లు. ఒంటెలుండిపాయ, ఎద్దులుండిపాయ, గాడిదలుండిపాయ, గొర్రెలుండిపాయ. ఏ సమృద్ధి ఉంది, ఏ కొరత లేదు. కాలు పెడితే కాలు తీస్తే పనివాళ్ళు. ఇంకా ఎందుకు స్తోత్రం చెప్పడు నీకు? ఒక్కసారి అన్ని తీసేయి. అప్పుడు యోబు ఏం చేస్తాడంట? ముఖం మీదనే, చూడు, ముఖం మీదనే, చదవండి ఆ మాట. అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అర్థమవుతుందా? సాతాను మనల్ని దేవునికి దూరం చేయటానికి వాడేటువంటి రెండవ అగ్నిబాణము తంత్రం ఏమిటి అంటే, మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేయటం. రెండవ కారణం ఏంటి? ఇబ్బందుల్లోకి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేయటం. మనకున్న సమస్తాన్ని లాభం అనుకుంటే నష్టం రావడం, ఒకటి అనుకుంటే ఇంకొకటి కావటం, మేలు జరుగుతుంది అనుకుంటే కీడు జరగటం, పోత కింద పడటం, 5,000 కావాల్సింది 50,000 కావటం, ఉత్తదానికి డబ్బులు పెట్టడం, ఇట్ట వచ్చింది అనుకుంటే ఇట్ట పోవటం. రెండవ తంత్రం ఏంటంటే ఉన్నదంతా తీసేయడం. ఈరోజు ఏదైతే ఉందని దేవుడా స్తోత్రం అని దేవునికి స్తుతులు చెప్తా, ఏదైతే సంబరంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామో కలిగినదంతా అమ్ముకునేటట్లు చేయటం, ఉన్నదంతా పోయేటట్లు చేయటం, ఆస్తులన్నీ కరిగిపోయేటట్లు చేయటం, కలిమిలో నుండి లేమిలోనికి నడిపించటం, ఉన్న స్థితిలో నుండి దరిద్రతలోనికి నడిపించటం, చివరికి
అప్పు కూడా పుట్టనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళటం. అర్థమవుతుందా? ఏ స్థితి? అప్పు పుడతాది 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 పుడతాది, ఇంకా లాస్ట్కు అప్పిచ్చేతోళ్ళు కూడా ఉండరు, ఇంకా ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే ఎక్కడ డబ్బులు అడుగుతారనని ఫోన్ ఎత్తనటువంటి పరిస్థితిలోకి, ఫోన్ చేస్తే ఎక్కడ బాధలు చెప్తారోనని ఫోన్ చేయనటువంటి పరిస్థితి, అన్నీ ఉన్న స్థితిలో నుండి ఏమీ లేని స్థితిలోనికి తీసుకెళ్తాడు. అది రెండో తంత్రం. మొదటి తంత్రం ఏంటి? నేత్రాశ. రెండవ తంత్రం ఆర్థిక ఇబ్బందులు, ఉన్నదంతా తీసేయటం. ఎందుకు తీసేస్తాడు? యోబును దేవుని నుండి, అక్కడ రాయబడిన మాట, నీ ముఖాన్నే దూషించి నిన్ను విడిచిపోతాడు. దేవుణ్ణి విడిచిపెట్టి పోవాలని వాడు మనకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాడు, అప్పుల్లోకి తీసుకెళ్తాడు, ఉన్నదంతా పోయేటట్లు చేస్తాడు. అర్థమవుతుందా? ఇది రెండో తంత్రం. మూడో తంత్రం ఏంటి? అన్ని చేసినా కానీ యోబు దేవుణ్ణి దూషించలేదు, విడిచిపెట్టలేదు. అందుకు మరొక తంత్రాన్ని వాడాడు. ఏంటది? రెండవ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ఒకసారి వచ్చినాడు సాతానుగాడు. ఇప్పుడు రెండవ అధ్యాయం మొదటి వచనం చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక దినం. ఫస్ట్ సారి వచ్చినాడు, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ఆస్తులన్నీ పోగొడితే ఉండేదంతా పోయి బికారైతే దేవుడు నాకు అన్యాయం చేశాడని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని దేవునికి చెప్తే, సరే పో, నీకు నచ్చిన చేసుకోపో అన్నాడు. అందుకు సాతాను వెళ్ళి ఉన్నవన్నీ, ఎక్కడ 13వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నవన్నీ పోగొట్టాడు. ఆ పోగొట్టిన తర్వాత, అవన్నీ తెలిసిన తర్వాత యోబు ఏమన్నాడు? 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నష్టం వచ్చినా దేవుడే దీనికి కారణమని యోబు అనలేదు. ఆ రోజు దేవుడు ఇచ్చాడు, ఈరోజు దేవుడే తీసుకుంటున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. సాతానుగానికి చెమటలు పట్టాయి, ఎదురు చూస్తా ఉన్నాడు, మళ్ళా దేవుడు పిలిచాడేమోనని. వాడు ఎదురు చూసినట్లుగానే రెండవ అధ్యాయంలో ఒకరోజు వచ్చింది, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. మరలా వచ్చినాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మళ్ళీ అడుగుతున్నాడు, ఏం రా, ఏంటి సంగతులు, యాడ్ నుంచి వచ్చినావు అంటే సేమ్ క్వశ్చన్, సేమ్ డైలాగ్. ఏమని? భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో నివసించుచు సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సేమ్ రిపీట్. యోబు సంగతి ఆలోచించావా? నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, నిష్కారణంగా అతన్ని పాడు చేయటానికి నన్ను ప్రేరేపించినావు అంటున్నాడు. అపవాది దేవుణ్ణి ప్రేరేపించాడు భక్తుణ్ణి పాడు చేయటానికి, కానీ దేవునికి తెలుసు తన భక్తుడు ఎంత గట్టివాడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిష్కారణంగా అనవసరంగా అతన్ని పాడు చేయటానికి నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిల్లకడగా ఉన్నాడనగా. సాతానుగాడు అంటున్నాడు ఏమని? చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఏమండి?
ఆరోగ్యం బాగలేదంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి బాగు చేసుకుంటాం, అవునా కాదా? ఆరోగ్యం బాగలేదంటే ఏం చేస్తాం? దేవుడు గుర్తురాడు, మందిరం గుర్తురాదు, బాధ్యతలు గుర్తురావు, ఏమి గుర్తురావు. నేను ఆరోగ్యాన్ని సంపాదించుకోవాల, తిరిగి ఆరోగ్యం పొందుకోవాలని ఎంత దూరమైనా పోతాడు, ఎంత పెద్ద ఆసుపత్రికైనా పోతాడు, ఎన్ని లక్షల ఖర్చు అయినా పెడతాడా పెట్టడా అండి? ప్రాణం పోతుందంటే ఏం చేస్తాడు మనిషి? తనకున్న ఆస్తి అంతా అమ్మేస్తాడు ఆరోగ్యం కాపాడుకోవటానికి. అదే మాట చెప్తున్నాడు, ఏమని? చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చుడు కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. దేవునికి మనల్ని అపవాది దేవునికి మనల్ని దూరం చేయటానికి వాడేటువంటి మూడవ తంత్రం ఏంటంటే శరీరంలో రోగాలు పెట్టడం, అనారోగ్యాన్ని కలిగించటం, నొప్పులు కలిగించటం. దాని వలన మనిషి ఏం చేస్తాడంట? ఎంతైనా డబ్బులు పెడతాడు ఆరోగ్యం కాపాడుకోవటానికి. దేవుణ్ణి కూడా, ఇది దేవుడు చెప్తున్న మాటలా నేను చెప్తున్న మాటనా? ఇప్పుడు అదే జరుగుతుంది. మనిషికి ఆరోగ్యము ముఖ్యమైంది, దేవుడు తర్వాత అయ్యాడు. అందుకు ఆరోగ్యం కాపాడుకోవటానికి మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తున్నాడు, దేవుని కార్యాలను కూడా పక్కన పెట్టేస్తున్నాడు, దేవుని పనిని పక్కన పెట్టేసి ఆరోగ్యం కాపాడుకోవటానికి ప్రయాసపడుతున్నాడు. కొంతమందిని చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది, వాళ్ళ మాటలు వింటే కూడా నాకు ఆశ్చర్యం అవుతుంది నిజంగా. దేవుడు అన్నిటికంటే గొప్పవాడు, దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహించేవాడు. దేవుని కొరకు మనం ఇచ్చేటువంటి స్థానాన్ని బట్టి దేవుని కార్యాలు మన జీవితంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దేవునికి నువ్వు ఎలాంటి స్థానం ఇస్తున్నావో నీ మనస్సులో, నీ హృదయంలో, దానిని బట్టి నీ జీవితంలో దేవుని కార్యాలు ఆధారపడి ఉంటాయి. దేవునికి నువ్వు ప్రథమ స్థానము, మొదటి స్థానం ఇస్తే దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు అలాగే ఉంటాయి. దేవునికి నువ్వు మొదటి స్థానము, ప్రథమ స్థానము, దేవుని తర్వాతే నాకు ఏదైనా అన్న ఆలోచన నీలో లేకుండా నువ్వు ఆస్తిని కాపాడుకోవటానికో ఆరోగ్యం కాపాడుకోవటానికో దేవుని కార్యాలను వెనక చేసి దేవుని కార్యాలు పక్కన పెట్టి నువ్వు వెళితే నీ జీవితంలో దేవుని కార్యాలు కూడా అట్లే ఉంటాయి. ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. ఇప్పుడు అపవాది అంటున్నాడు, అతనికి రోగాలు పుట్టి అతని శరీరాన్ని పాడు చేయి, అతనికి మోకాళ్ళల్లో నడుములలో నొప్పులు కలిగి ఎట్లొచ్చాడు ఆదివారం నేను చూస్తా అన్నాడు. ఏమన్నాడు? అదేనా అనింది? ఏమన్నాడన్నా? 2వ అధ్యాయము 4వ వచనం తల్లి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును, నిన్ను విడిచి పోవును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే దేవుని తర్వాత ఆదివారం ప్రార్థనకు వస్తే ప్రాణం పోతుంది అనుకో, అర్థమైందా? ఆదివారం మందిరానికి వస్తే ప్రాణం పోతుంది రా అన్నాడు అనుకో డాక్టరు, నేను మందిరానికి పోయే చచ్చిపోతాను రావాలా మనం. ప్రైజ్ ది లార్డ్. ఎంత ట్రాన్స్ఫర్ కావాలంటే, నువ్వు మందిరానికి పోయినావు ఈ ఆదివారం చచ్చిపోతావంటే, అయ్యా దేవుని మందిరంలో చచ్చిపోవడం కంటే నాకు ధన్యత లేదు, నేను దేవుని మందిరానికి పోయే చచ్చిపోతా కానీ మందిరానికి నేను మానుకనని చెప్పగలగాల మనం. కానీ ఇప్పుడు ఎట్లున్నారంటే, ఎట్లున్నారు? అట్టున్నారు. మందిరం అంటే ఏముంది, ఈ వారం కాకపోతే మళ్ళా వారం.
దేవుని విషయంలో మనం ఎలా ఉన్నాం? అపవాది ఎంత సింపుల్గా మనల్ని మెంటు చేస్తున్నాడు ఆలోచించండి. ఇవన్నీ అపవాది తంత్రాలు, మనకు అర్థం కాలే. ఈ మోకాలతో నేను కూర్చోలేకుండా, ఈ నడుములతో నేను కూర్చోలేకుండా నేనేం చేయాలి? దాని కొరకు మీరు ఆదివారాలు ఆరాధన ఎగరగొడతారంటే నేనేం చేయాలి? దీని వలన మీరు ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారా? ఆస్తులు సంపాదించుకుంటారా? ఐశ్వర్యం సంపాదించుకుంటారా? ఒకడంటాడు అప్పులు ఎక్కువయ్యాయి, ఈఎంఐలు ఎక్కువయ్యాయి, కట్టుకోలేకపోతున్నా, అందుకే డబ్బు కోసం పరిగెత్తుతున్నా, అందుకే నేను ఆదివారం రాలేకపోతున్నా. ఒకడంటాడు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు ఆదివారమే నాకు దొరుకుతారు కాబట్టి నేను ఆదివారం వెళ్ళాలి, ఆదివారం మందిరానికి రాలేనంటాడు. నేనేం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను దేవునికి దూరం చేయటానికి అపవాది నీ మీద వాడుతున్న తంత్రాలని నువ్వు ఎరగవా? నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసి, దేవుని మీద విశ్వాసాన్ని చంపేసి, దేవుణ్ణి అసహించుకునేలా చేసి, నీ అంతటి నువ్వే దేవునికి దూరం కావాలని అపవాది నీకు ఆర్థిక ఇబ్బందులు కలగజేస్తే, నిన్ను దేవునికి దూరం చేయాలని నీ శరీరంలో ఎప్పుడూ లేని రోగాలు పుట్టించి, బలహీనతలు పుట్టించి, సరిగ్గా ఆరాధనకు రానివ్వకుండా, ప్రభుని ఆరాధించనివ్వకుండా నిన్ను చేసి, చివరికి నిన్ను దేవుణ్ణి దూషించే విధంగా, దేవుని మీద బాధపడే విధంగా చేసి, నీ అంతటా నువ్వే దేవునికి దూరం అయ్యే విధంగా చేయాలని అపవాది తంత్రముతో నిన్ను మోసం చేస్తూ ఉంటే నీకు ఆలోచన కలగట్లేదు. చాలా మంది విశ్వాసులకు ఆలోచన కలగట్లేదు. క్రమము లేదు, పద్ధతి లేదు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో నిష్ఠ. ఒక 100 రూపాయలు కూలి పెరగకూడదు, ఒక 500 ఉచితంగా రాకూడదు. పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు మనము ఒకటే. ఏది మన విశ్వాసం? అపవాది సింపుల్గా మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈరోజు దేవుని వాక్యం వినాలి, వారానికి ఒక రోజు దేవుని మందిరం నేను గడిపేటువంటి ఆ సమయాన్ని, ఆ 2 గంటలు నేను దేవునికి ఇవ్వాలన్న ఆ పట్టుదల, ఆ నిశ్చయత ఒక విశ్వాసిలో లేకపోతే దేవుడు అతని పక్షాన నిలబడి ఎలా కార్యం చేస్తాడు? సేవకుడు మోకరించి అతని కొరకు భారముతో ఎలా ప్రార్థన చేస్తాడండి? ఆలోచించండి కాస్త. మీరు ఆదివారం ప్రార్థనకు రాము అని చెప్పేవాళ్ళు, అలా వెళ్ళే వాళ్ళు అంటే నాకే ఇష్టం ఉండదు, ఇంకా దేవునికి ఎట్లా ఇష్టం ఉంటుంది? పాత నిబంధన ప్రకారం ఆదివారము విశ్రాంతి దినమున మందిరానికి రాని వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతారు. పాత నిబంధన రూలు ప్రకారంగా ఆదివారం మందిరానికి రాకపోతే రాళ్లతో కొట్టి చంపబడతారు. ఆ రూల్ రావాలి ఇప్పుడు. అది లేక కడుపు నచ్చంది, కాలు నచ్చంది, మూతి నచ్చంది, తమాషా అయిపోయింది. అపవాది తంత్రములలో పడిపోయి యోబుకు 2 శోధనలు వచ్చాయి. ఆ 2 చోట్ల అపవాది వాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు అన్నీ తీసేయి, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసి అనారోగ్యం కలిగి నిన్ను విడిచి, దేవుని నమ్ముకున్నా నాకెందుకు ఈ నొప్పులు, నాకెందుకు ఈ బాధలు అనుకునే విశ్వాసులు ఎంతమందో. అంటే దేవుని నమ్ముకుంటే నొప్పులు రావా? బాధలు రావా? నొప్పులు రాకూడదా అండి? సావు రాకూడదా అండి? అలా ఉందా బైబిల్? అలా ఉంటే చెప్పండి. లేదు, ఈరోజు నేను ఉన్నా, ఏదో ఒక రోజు నాకు రాకుండా ఏం పోవు, కానీ వయసు మీద పడే కొద్దీ వచ్చేది వేరు. అర్థమవుతుందా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ముదిమి వచ్చు వరకు ముసలోళ్ళకు కూడా రోగాలు రావంట బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే. నేనేం చేసేది? ముసలోళ్ళు ముదిమి వచ్చు వరకు దేవుడు ఎత్తుకుని చంక పెట్టుకుంటాడంట. అంటే అర్థం ఏంటి మరేమ్మా? ఏంటి అర్థం? ఇప్పుడు మనకు ప్రతి దానికి బాధలే, రోగాలే, బలహీనతలే ఎందుకు వస్తున్నాయి? నిన్ను ఆత్మీయంగా విశ్వాసములో బలహీనపరచటానికి, దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టడానికి, దేవుని మీద నుండి నీ మనస్సును మళ్ళించి లోకం వైపు నిన్ను మరల్చటానికి
అపవాది స్కెచ్ వేశాడు నీ మీద. స్కెచ్ చేసి లేపెచ్చాడు. ఎవరు? అంతే. ఇవన్నీ అపవాది తంత్రములు. నేత్రాశ, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు. ఎంతమంది బాగలేదని మానుకోవట్లేదు చెప్పండి. ఆ ఏడుపేదో ఈడికొచ్చి ఏడుసు. అర్థమవుతుంది. నేను అదే చెప్పేది. నేను కూర్చోలేనంటే ఈడికొచ్చి పండుకో, వెనక మచ్చుగా స్థలం ఉంది. ఎవరు వద్దంటారు? ఆదివారము ప్రభు బల్లలో చేయి వేయాలి. ఆయన కోసం ఈమె, ఎందుకంటే ఆయనకు పరిచయం చేయాలి కాబట్టి ఈమె. మరి మీరిద్దరు బల్లలో చేయలేదు, దానికి లెక్క ఎవరు చెప్తారు? ప్రతి దానికి మందిరాన్ని చుట్టేయకండి. కొంతమంది చచ్చిపోయినారు, ఇంట్లో మేము రాలే, మందిరానికి కూడా అంట్లు కలిపేస్తారు. చచ్చిపోయినారు అందుకు మేము రాలే. చచ్చిపోతే ఏమండి? దేవుడు వారానికి ఒక రోజు 6 రోజులు పనిచేసి 7వ రోజు నువ్వు ఏ కారణాలు చెప్పొద్దు. ఆడ పనోడు లేడు, నేను పోకపోతే కాదు, నన్ను తీసేచ్చారు. దేవుని కొరకు నువ్వు మానుకుంటే దేవుడు ఇంకొకటి ఇస్తాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఇది పోతే నాకు రాదు అనుకున్నావు అనుకో, నీకు వచ్చినా చూడు, మళ్ళీ చెప్తున్నా, ఎట్లా పోతుందో కూడా తెలీదు. సీరియస్గా చెప్తున్నా నేను. ఎట్లా పోతుందో కూడా తెలియదు. ఎంత వచ్చినా దిక్కు తెలియకుండా పోతుంది. ఇంకా అప్పు చేసుకోవాల్సి వస్తుంది. దేవునితో మనము ఆటలు ఆడొద్దు. దేవునితో మనం సమాధాన పడాలని పౌలు గారు చెప్తున్నారు. దేవునితో మీరు సమాధాన పడండి. అపవాది తంత్రములలో మీరు చిక్కుకొనకండి. వాడు బలహీనపరుస్తాడు. వాడు మిమ్మల్ని బలహీనపరచడానికి ఎవరినైనా వాడుకుంటాడు. అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇంకా నాకైతే అబద్ధాలు చెప్తారు. దేవునికి మనం లాస్ట్కి వెళ్ళాల్సింది ఆయన యుద్ధకే కదా. ఆయన ఎదుట నిలబడాలి కదా. ఆ మాత్రము ఆలోచన లేకుండా ఈరోజు మనం ఎలా బ్రతికేస్తున్నాం? ఏం అపవాది దేవుణ్ణి నిందించలేడా? అపవాది చేత ప్రేరేపించబడిన యోబు దేవుని నిందించలేడా? యోబు నిందించలేదు. అన్ని ఆస్తులన్నీ పోయినా, హల్లెలూయా హల్లెలూయా, ఆస్తులన్నీ పోయినా, దరిద్రుడైపోయినా, నాకు దేవుడే ఇచ్చినాడు. దేవుడు ఇచ్చినాడా, కష్టపడి సంపాదించుకున్నాడా? చెప్పాలి శామ్. కష్టపడి సంపాదించుకుంటున్నావా, దేవుడిచ్చాడా? దేవుడిచ్చింది దేవుని కొరకు ఒక రోజు నువ్వు ఇవ్వకపోతే దేవుడు మళ్ళా తిరిగి తీసుకెళ్ళాడా? మనకు ఆలోచన లేదు. అపవాది ఏం చేస్తున్నాడంటే ఒక మత్తు కలిగిచ్చేస్తున్నాడు. మన ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. మనసు పెట్టి దేవుని వాక్యం గురించిన ఆలోచన మనం కలిగి ఉంటే అపవాది తంత్రములను ఇట్లే మనం కనుక్కుంటాం. జాగ్రత్త పడక చాలామంది అపవాది తంత్రములో చిక్కుబడి భ్రష్టులైపోతున్నారు. చాతకాని వాళ్ళలాగా లాస్ట్కు నిలబడిపోతున్నారు. అలా కాకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన అల్టిమేట్, అంతే. ఆయనకు మించింది ఏది లేదు. అందుకే భక్తుడు అంటాడు, నీవు నాకుండగా ఈ లోకములోది ఏది నాకు. ఈ స్టాండర్డ్లోకి రావాలి మనం. ఈ భక్తులమైన మనమందరం ఈ స్టాండర్డ్లోకి ఎప్పుడైతే వస్తామో అందరికీ తెలిసిపోవాలా. ఆదివారం హాస్పిటల్ తెరసడు ఈ అబ్బాయి. ఆదివారం ఇదిగో మధ్యాహ్నం వరకు రాడు, ఉండడు. నువ్వు వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు పోతున్నావు అనుకో, వాళ్ళు ఆదివారం కూడా ఫోన్ చేస్తారు. దేవుని విషయంలో మనకు స్టాండ్ ఏది? ఒక స్టాండ్ ఏది మనకు? ఇదిగో నేను దేవునిలో ఇట్లా ఉన్నానని ఒకరు చెప్పరు. ఇట్లా ఉన్నాను నేను అని ఒక్కరు చెప్పరు. నాకు ఉన్నాను, అంతే. యోబు ఒక స్టాండర్డ్లో ఉన్నాడు. ఏంటి ఆ స్టాండర్డు? ఏమి జరిగినా, ఈ లోకంలో ఏది పోయినా నాకు దేవుడు కావాలి. ధనవంతుడు దరిద్రుడయ్యాడండి. ఆలోచించండి, ఒక 10,000 నష్టం వస్తే, పంట సరిగ్గా పండకపోతే దేవుని మీద యాసిరికపడతాం మనం. పంట పండకపోవడం కాదు, పొలాలన్నీ లాక్కున్నారు. ఆ ఎంత ఆస్తిపరుడు 1వ అధ్యాయంలో చదవండి, మీకు పైన కనపడుతుంది. ఆయన ఆస్తి ఎంత ఉంది?
ఊసు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. అతని లాంటోడు లేడు. భక్తి ఉంది, ఆస్తి ఉంది, అన్నీ పోయినాయి. కానీ దేవుణ్ణి మాత్రం, అది స్టాండర్డ్. మన స్టాండ్ ఏముండాలంటే ఏమున్నా ఏం పోయినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వాలి. ఆ విషయంలో నో కాంప్రమైజ్. ఎవరన్నా మాట్లాడిని, ఎవరన్నా మాట్లాడకపోని, ఎవరైనా రాని, ఎవరైనా పోని, ఆ స్టాండర్డ్లో యోబు ఉన్నాడు. అది చూశాడు అపవాది. ఇంకొక ప్రయత్నం చేద్దామని దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. సరే, అన్ని పోయినా కానీ ఆరోగ్యం బాగుంది కదా, మళ్ళా సంపాదించుకుంటాడు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా పాడు చేయి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇచ్చాడా? చదవండి ఆ మాట. అందుకు యెహోవా, పో, నీ చేతికి అప్పగిస్తున్నా, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అనెను. ఎవరు అంటున్నారు? మామూలుగా భార్య ఏం చెప్పాలి? దేవుణ్ణి వదిలిపెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు విశ్వాసులు. ఇప్పుడు సంఘాలను వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి భ్రష్టులు కావటానికైనా సిద్ధపడుతున్నారు. కానీ దేవుని కోసం నిలబడదామన్న తాపత్రయం లేదు. లేదండి, నిజంగా కొంతమంది మాటలు చూస్తుంటే ఆశ్చర్యమవుతుంది. అరే ఏంట్రా ఇలాగా మాట్లాడుతున్నారు, అసలు ఏంటి వీళ్ళ స్టాండర్డ్ అర్థం కాదు నాకు. బైబిల్లో ఉన్న భక్తులందరూ, వారి చరిత్రలందరూ చదివి విని 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 పెరిగిన మనము వారిలాగా బ్రతకలేకపోవటం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఎంత దౌర్భాగ్యం. ఏమండి, నిన్న ఒకడు అంటున్నాడు, స్టీవెన్ అంటున్నాడు, నాతో మాట్లాడు, దాదాపు 2-3 గంటలు మాట్లాడుకున్నాం ఇద్దరం. నా పేరు స్టీవెన్ కదా మామా అన్నాడు. అవునరా అన్న, నేను కూడా స్టీవెన్ లాగానే దేవుని కొరకు బతికి చనిపోతా మామా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమారా అన్న? నిజం మామా, నేను చనిపోయిన తర్వాత కూడా స్టీవెన్ అనేవాడు ఒకడు ఉన్నవాడు, దేవుని కొరకు ఇలా బ్రతికాడని అనిపించుకునేటట్లుగా నేను బ్రతుకుతా మామా అన్నాడు. దానికి నేనేమన్నా తెలిసిన? చాలా సంతోషం. అయితే నువ్వు ఎవరికైనా దేవుని గురించి చెప్పాలి, వాక్యం చెప్పాలి అంటే ముందు ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వచ్చి దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు సత్యము నీకు తెలుస్తుంది. నీకు దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థమవుతుంది. ఇతరులకు దేవుని గురించి ఎలా బోధించాలో నీకు అర్థమవుతుంది. కొరకు బ్రతకాలనుకునే వాని తపన, దేవుని కొరకు నిలబడుకోవాలి, పరిగెత్తాలనుకునే వారి తపన కుటుంబంలో ఉన్న వ్యక్తుల వల్ల ఆగిపోకూడదు. ఈనాడు చాలామంది కుటుంబీకులే శత్రువులుగా మారుతూ ఉన్నారు. కుమారుడు దేవుని కొరకు పరిగెత్తాలంటే తల్లి లాగుతుంది వెనక్కి, కుమార్తె దేవుని కొరకు పరిగెత్తాలంటే తండ్రి లాగుతాడు వెనక్కి, పరిగెత్తనివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరున్నాయి, వీళ్ళ ఆలోచనలు వేరున్నాయి. ఒకరోజు దేవుని ఎదుట నిలబడాలా, దేవునికి లెక్క అప్పచెప్పాలన్న
ఆలోచన లేకుండా అపవాది వారిని ఏం చేశాడంటే తన తంత్రముల చేత మైకాన్ని కలిగించాడు, మత్తు కలిగించాడు. మత్తు అది ఏ రకమైన మత్తు? బైబిల్ తిండి వలన మత్తుంది, సారాయి వలన మత్తుంది, అమ్మాయిల వలన మత్తుంది, రకరకాల మత్తులు ఉన్నాయి లోకంలో. ఏ మత్తులో పన్నా జీవితము చిత్తైపోతుంది. ఆ మత్తు కలిగించేవాడు ఎవరు? అపవాది. మనకొకటే మత్తు ఉండాలా. ఏ మత్తు? యేసయ్య మత్తు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుతా క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభం అన్న స్టాండర్డ్ పౌలు గారిది. ఏమున్నా ఏం పోయినా, యోబు అంటాడు మరొక చోట, ఈ శరీరం ఇలాగే. భార్య వచ్చి అనింది, ఇంక ఎంటికి బతుకుతున్నావు దేవుడా 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 అని. ఏమిచ్చాడు దేవుడు? ఉండేదంతా తీసుకుపోయినాడు. ఆరోగ్యం అన్నా బాగుందిలే అనుకుంటే నీ ఆరోగ్యం కూడా పాడైపోయింది. బంగారం లాంటి 10 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. ఏం దేవుడు 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 అని ఎట్టబట్టుకున్నావు? దేవుణ్ణి దూషించు. దేవుణ్ణి దూషించాలన్న ప్లాన్ ఎవరిది? 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 ఇప్పుడు అదే మాట ఎవరు మాట్లాడుతున్నారు? నిన్ను దేవునికి దూరం చేయటానికి మీ నాయనే మాట్లాడతాడు, మీ అమ్మే మాట్లాడుతుంది, మీ అక్కే మాట్లాడుతుంది, మీ తమ్ముడే మాట్లాడతాడు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే, నీ బంధువులే, నీ స్నేహితులే దేవునికి దూరం చేయటానికి అపవాది వాడేటువంటి అగ్నిబాణాలు వాళ్ళే. అందుకే వానిలో ఉన్న మాటే వాని మాటే మాట్లాడుతుంది. దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఎవరు? నువ్వు సావు, ఉంటే ఉండు, పోతే పో అంటారు భర్త. ఏమంటాడు? మత్తులో ఉన్న భర్త. అందరూ అనర్లే, మత్తు, సాతాను మత్తులో, ఆ భ్రమలో ఉన్న భర్త అంటాడు, ఏంటండి ఇది? ఏంటండి పరిస్థితి? ఇందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది, ఇందుకే నన్ను ప్రేమించిందని భార్య అంటే, ఏం తక్కువైంది నీకు? అన్ని తీసుకొచ్చి పెడుతున్నా కదా, ఇష్టమైతే ఉండు, ఇష్టమైతే పో. ఏంటి నాన్న ఇది? ఏంటమ్మా అంటే, ఇష్టమైతే ఉండు, సత్యసావు. ఎవరు? పిల్లలను కూడా వదిలేస్తున్నారు. సత్యసావు. భర్త అంటే, భార్య అంతే. ఇదంతా ఎవరి ప్లానో తెలుసా? ఎవరి ప్లాను? సాతాను ప్లాను. అందుకే ఏమొచ్చి దేవుణ్ణి దూషించి చచ్చిపో, నువ్వు ఉండి కూడా వేస్టే. అప్పుడు యోబు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింప తగదా? ఏమండి, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. అది స్టాండర్డ్. ఒక భక్తునిగా ఏంట్రా నీ స్టాండర్డ్? బాప్తిసం తీసుకున్న ఒక విశ్వాసిగా దేవుని కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? అది మంచో చెడో వాడు ఏమనుకున్నాడు, మొత్తానికి వాడు నాకు చెప్పాడు. నమ్మటానికి వీలు కాకపోయినా వాని స్టాండర్డ్ ఏంటో చెప్పాడు. నా భవిష్యత్తులో నా ప్రణాళిక ఇది మామ, నేను బ్రతకితే ఇలా బ్రతకాలనుకుంటున్నాను, నేను చనిపోయిన తర్వాత కూడా నా గురించి మాట్లాడుకునేటట్లుగా నేను బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు. మీ స్టాండర్డ్ ఏంటి? ఇస్తే దేవుడు, ఇయ్యకుంటే దేవుడు కాదనే స్టాండర్డ్ కొందరిది. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటే దేవుడు, వినకపోతే, ఆరోగ్యం ఇస్తే దేవుడు ఇవ్వకపోతే ఏంటి మన స్టాండర్డ్? ఏమండి, ఏంటి నీ స్టాండ్ ఏంటి? దేవునికి చెప్పు. యోబులా, పౌలులా, భక్తులందరిలా అపవాది ఏదో ఒక విధంగా మనల్ని మోసం చేస్తాడు. కొన్నిసార్లు వాని ఆయుధాలు, వాని అగ్ని బాణములు, కోపం, ద్వేషం, అన్నీ. ప్రేమ కూడా వాని ఆయుధమే, ద్వేషము వాని ఆయుధమే. ఇవన్నీ మనము ఎరిగిన వారమై బ్రతకాలి. ఎరిగిన వారమైతే అపవాదిని ఎదిరించటానికి అవకాశం ఉంటుంది,
అప్పుడు మనం ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. హల్లెలూయా. వానికి మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకు ఇప్పుడు భయపడుతున్నామంటే వాని గురించి మనకు తెలియదు. దేవుడు ఈరోజు చెప్పాడు వాని గురించి. వాడు నేత్రాశ కలిగిస్తాడు, వాడు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాడు, వాడు అనారోగ్యం కలిగిస్తాడు, ఆలస్యం చేస్తాడు, ఆలస్యం కూడా చేస్తాడు, రకరకాల ప్రయత్నాలు. ఇవన్నిటికీ ఒక్కటే వాని టార్గెట్, ఒక్కటే, నిన్ను దేవునికి దూరం చేయటం. దేవునికి దూరం అయ్యే పని చేయొద్దు. దేవుడు చెప్పినట్లుగా ఒక ఆజ్ఞ అండి, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? 6 రోజులు పని చేయాలి. ఆజ్ఞ అది. ఆజ్ఞ అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా ఖచ్చితంగా పాటించాలా అని అర్థం ఆజ్ఞ అంటే. మరి మనం ఆజ్ఞను ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు వచ్చు జీతము. మనం ఏం చెప్తాం? దీనికి ఏం చెప్తాం సమాధానం? కాబట్టి అపవాది ఇటు అటు ఏం చేస్తున్నాడు? ఒకరోజు మాసుపల్లెకి వస్తాడు, ఒకరోజు మందలూరికి వస్తాడు, ఒకరోజు గోవిందపల్లెకి వస్తాడు, సిరివెల్లకు వస్తాడు. మన విశ్వాసులు ఏడాడు ఉన్నారో ఆడికి పోతుంటాడు. ఆసుపత్రి కాడికి కూడా పోతాడు. ఆసుపత్రి కాడికి పోయి కూర్చుంటాడు, ఫ్రెండ్స్ను పంపించాడు. ఏం తెచ్చున్నావు? ఇంక రారాబ్బా మూతేసి అంటాడు. ఎవరంటారు? ఫ్రెండ్స్ అని ఆయన అనుకుంటాడు, కానీ అంటనేది ఎవరు? వాళ్ళు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, ఈరోజు ఒర్రే అపవాది వచ్చిందిరా. ఏమండి? అంతే సింపుల్. అపవాది వచ్చిందిరా, ఏ పా అను. ఏం చేయమన్నాడు దేవుడు? ఎదిరించమన్నాడు. ఎదిరించడానికి మన దగ్గర ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధాల గురించి ఎఫ్ఎస్సి పత్రికలో మనం ఇందాక మొదట్లో చదువుకున్నాం. అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి అగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాదిని ఎదిరించాలంటే మనకు ఒక కవచం ఉండాలి. శత్రువు ఊరికే ఉత్త చేతులతో పోతే, కుక్క జోలికి ఉత్త చేతులతో పోయినా కుక్క కట్టే రాయో ఉండాలా. అలాంటిది సింహం అంట. ఎవరు? అపవాది. సింహం మీదకి ఎటవ్వాలి అన్న? ఎటవ్వాలి? సర్వాంగ కవచము ధరించుకొని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చదవండి అది. ఎఫెసీ 6. మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టియు కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏలయనగా 12వ వచనం, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనుషులతో పోరాడాలంటే కట్టెలు కత్తులు కావాలి. సాతానుతో పోరాడాలంటే ఏం కావాలి? ఏం కావాలంట? సత్యమనే దట్టి, నీతి అను మైమరపు, నీతి అను వస్త్రాలు కట్టుకోవాలి. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు. చెప్పులు ఏమంట? సిద్ధ మనస్సు అనే జోడు. విశ్వాసమను డాలు. తర్వాత
రక్షణయను శిరస్థానము, దేవుని వాక్యమను ఖడ్గము. ఇవి కావాలి. ఇవి లేకుంటే శత్రువును మనం ఎదిరించలేం. ఇవి ఉండాలి. విశ్వాసం ఉండాలి, సిద్ధ మనస్సు, సువార్త వలనైన సిద్ధ మనస్సును జోళ్ళు ఉండాలి, నీతి అను మైమరుపు ఉండాలి, నీతి వస్త్రాలు ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. మనలో ఏముండాలి? సత్యము, నీతి, విశ్వాసము, వాక్యము, సిద్ధ మనస్సు, ఇంకా రక్షణను శిరస్థానము. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఉపకరణములు. ఇవి కలిగిన విశ్వాసి అయినా సేవకుడైనా అపవాది తంత్రములను, అపవాది అగ్ని బాణములను ఎదిరించి వానితో పోరాడి వానిని జయించగలడు. ఇవి లేకపోతే సేవకుడైనా విశ్వాసులైనా ఏం చేయలేం. పడిపోవాల్సిందే, చెడిపోవాల్సిందే, దేవునికి దూరం కావాల్సిందే. కాబట్టి ప్రియులారా, అపవాది తంత్రాలలో చిక్కుబడి అసమాధానపు స్థితిలో, కుటుంబాలలో శాంతి నెమ్మది లేక, హృదయములో సమాధానము లేక, సంఘములో నెమ్మది సమాధానం లేక ఉండగాకండి. దేవునికి దూరం చేసే ఆలోచనలన్నీ వాని వలన కలిగినవే కాబట్టి, ఆ ఆలోచనకు ఆజ్యం పోసేవాడు వాడే కాబట్టి, ఆ ఆలోచన ఇంట్లో వాళ్ళు చెప్పినా, వీధిలో వాళ్ళు చెప్పినా, స్నేహితులు చెప్పినా, బంధువులు చెప్పినా వారి ఆలోచన ప్రకారంగా నడవద్దు. ఎందుకంటే అవి దుష్ట ఆలోచనలు. దేవుడు అంటున్నాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. ఆ ఆలోచన ఎవరు చెప్పినా సరే, తల్లిలే, చెల్లిలే, నాయనలే, అమ్మలే, భార్యలే, భర్తలే, ఇదైతే సీరియస్గా చెప్తున్నా. దేవుడే మనకు దిక్కండి. దేవునికి మించిన బంధము ఏది లేదు ఈ లోకంలో. అంటే దేవుణ్ణి దుఃఖపరిచే మాటలు, దేవునికి దూరమయ్యే ఆలోచనలు దయచేసి ఎవరి కోసం, దేనికోసం చేయకండి. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేవుణ్ణి వదిలిపెట్టను, దేవుణ్ణి బాధ పెట్టను. ఒక తీర్మానంలోకి రండి. చచ్చిపోయినా పర్లేదు, అదే తీర్మానంలో ఉండండి. చనిపోయినా పర్లేదు, దేవుని కోసమే చేద్దాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.